హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్. గైస్, ఈ బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు ఒక ట్యూటోరియల్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము బ్రైడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు క్లారిటీగా మీకు చూపించకపోవచ్చు, నేను చేసేది మీకు అర్థం కాకపోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఒక మోడల్ని తీసుకొని మేకప్ని తెలుగులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. గైస్, వీడియో అయితే మొత్తం చూడండి, మీకు ప్రతి స్టెప్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, షీ ఈస్ ద మోడల్ చార్వి అనమాట. సో తన స్కిన్ అయితే చాలా డ్రై ఉంది. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ఎంబ్రియోలిస్ మాయిశ్చరైజర్. సో ఎటువంటి డ్రై స్కిన్ అయినా ఎంబ్రియోలిస్ మాయిశ్చరైజర్ అయితే ఇట్టే మార్చేస్తుంది అనమాట. ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ ఫర్ మేకప్ ఆర్టిస్టులకి అయితే. ఎందుకంటే ప్రతి బ్రైడ్ కూడా మా దగ్గరికి ఫేషియల్కి రాదు కదా. సో మేము ఎక్కడికెక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఫేషియల్ చేశారో లేదో కూడా ఐడియా ఉండదు. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ అనమాట. ఎలాంటి డ్రై స్కిన్ కూడా చాలా మంచిగా చేస్తుంది అనమాట. అండ్ బై ద వే మోడల్ది కూడా చాలా డ్రై స్కిన్ అండ్ ఐ కెన్ ఫీల్, అంటే నేను ఫింగర్తో తన స్కిన్ టచ్ చేసినప్పుడు చాలా డ్రై అనిపించింది అనమాట. సో కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ పడుతుంది డ్రై స్కిన్ వాళ్ళకి. సో ద నెక్స్ట్ స్టెప్ సీరం అయితే యూస్ చేస్తున్నాను. ఇట్స్ ఎ లారియల్ రివైటలైజింగ్ సీరం అనమాట. సో టు మేక్ హర్ స్కిన్ మోర్ సపుల్. సో మేకప్కి ముందు ఏదైతే మనం స్కిన్ ప్రిపరేషన్ చేస్తున్నామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన స్కిన్ ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేయకపోతే మనం అనుకున్న మేకప్ రిజల్ట్ అయితే రాకపోవచ్చు. సో చూసింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్, చూసింగ్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ ఎ క్లయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో స్కిన్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తన లిప్స్ కూడా చాలా డ్రై ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నేనైతే ఆ ప్లమ్ లిప్ బామ్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇట్స్ మై సెకండ్ పర్చేస్ అనుకుంటాను. సో నేను ఓన్లీ లిప్ బామ్గా కాదు, వెన్ ఎవర్ ఐ వాంట్ ఐ విల్ మిక్స్ ఇట్ ఇన్ లిప్స్టిక్స్ యాజ్ వెల్. సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అలానే గ్లాసీ లుక్ కూడా వస్తుంది అనమాట. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇట్స్ స్టోప్ క్రీమ్. హియర్ ఐఎమ్ యూజింగ్ మ్యాక్స్ స్టోప్ క్రీమ్. సో మ్యాక్స్ టోప్ క్రీమ్ నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, సో మనం వేసే లుక్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో బడ్జెట్ వైజ్గా ఇది కొంచెం కాస్ట్లీ. సో లో బడ్జెట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో అవైనా యూస్ చేసుకోవచ్చు. పర్సనల్గా నాకు మ్యాక్స్ టోప్ క్రీమ్ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వైల్ డూయింగ్ స్కిన్ ప్రిపరేషన్ ప్రతి స్టెప్కి మధ్యలో కూడా 1 minute గ్యాప్ అయితే ఇవ్వాలి, అప్పుడే మన స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ కలర్ కరెక్టింగ్ అనమాట. తన చిన్నికి ఐస్ కింద లైట్గా డార్క్ అయితే ఉంది. సో హియర్ ఐఎమ్ యూజింగ్ షాపరల్ ప్యాలెట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ మ్యాక్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో బ్రైట్స్ మీద నేను ఎక్కువ ఈ 2 ప్యాలెట్సే యూజ్ చేస్తూ ఉంటాను. సో గైస్, నేను ప్రొడక్ట్ కూడా చూపిస్తూ ఉన్నాను ప్రతి స్టెప్కి నేనైతే ఏం యూజ్ చేస్తున్నానో. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ అనమాట. So the next step is it's a foundation. Here I am using MAC NC40. సో తన స్కిన్ టోన్కి జస్ట్ 1 light tone అయితే తీసుకున్నాను అనమాట. సో స్కిన్ టు స్కిన్ ఫినిష్ మేకప్ లుక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను.
So the next step is concealing. Here I am using Tarte concealer. It's one of my favorite concealer అనమాట. సో కవరేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది. సో నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను గైస్. ఏంటంటే వన్ ఆఫ్ అవర్ వీడియో 2 lakhs వ్యూస్ క్రాస్ అయిందనమాట. సో వీఆర్ సో మచ్. అండ్ రీసెంట్లీ మనం 1000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసి నేను వీడియో కూడా షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ గైస్. నేనైతే ఎంత హార్డ్ వర్క్ చేస్తానో సో అంతే రిజల్ట్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో నేను పొందుతున్నాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ షోయింగ్ లవ్ ఆన్ అస్. థ్యాంక్ యూ సో మచ్. My favorite step, cream blush. Here I am using Wet n palette, one of the best palette అనమాట. సో ఎవరైనా ఎక్కడికన్నా ట్రావెల్కి వెళ్తున్నా లేదు ఆల్ ఇన్ వన్ ఒక ప్యాలెట్లో ఉండాలి అని ఎవరైనా అనుకుంటుంటే ఇట్స్ బెస్ట్ ప్యాలెట్ అనమాట. సో ఒక్క ప్యాలెట్ క్యారీ చేస్తే చాలు టోటల్ మేకప్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఈ ప్యాలెట్ మీద వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్యాలెట్, బెస్ట్ క్రీమీ ప్యాలెట్ విచ్ వీ కెన్ యూజ్ ఆన్ డైలీ బేసిస్. సో టు సెట్ అవర్ మేకప్ హియర్ ఐఎమ్ యూజింగ్ లారా మర్సియర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్. ఇదైతే మన మేకప్ని చాలా బాగా సెట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. సో నేను ప్రతి బ్రైడ్కి కూడా హై ఎండ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి ఐ విల్ చూస్ అనమాట. ఎందుకంటే మనం ఎంత మంచి ప్రోడక్ట్ వాడితే మన రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది కాబట్టి. So I started doing eyeshadow. So her dress color is green and purple combination అనమాట. సో ఆ కాంబినేషన్లో నేను ఐషాడో అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ప్యాక్ ప్యాలెట్. So after beautiful eye makeup, here I am using Inglot gel eyeliner. So long lasting అయితే చాలా బాగుంటుంది, అలానే వాటర్ ప్రూఫ్ కూడా.
సో ఫర్ కాజల్ ఐఎమ్ యూజింగ్ షుగర్ బ్రాండ్ కాజల్ విచ్ ఈస్ వెరీ సాఫ్ట్. అప్లికేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో అంత సాఫ్ట్ ఉంటుంది కన్సిస్టెన్సీ అయితే. అండ్ ఫర్ హైబ్రో డిఫైనర్ ఐఎమ్ యూజింగ్ ప్యాక్ ప్యాలెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. కాస్ట్ కూడా మీడియంలో ఉంటుంది, అందరూ ఎఫోర్డ్ అయితే చేయొచ్చు. సో కమింగ్ టు హైలైటర్, హియర్ ఐఎమ్ యూజింగ్ మ్యాక్ హైలైటర్. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ నేను రెగ్యులర్ బేసిస్లో బ్రైట్స్ మీద అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను అందుకే చూపిస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకోగలరు. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, సో మీరు కూడా చూస్తారు కాబట్టి అందుకే వీడియో కనుక ఫుల్గా చూస్తే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుందన్నమాట, ఏ ప్రొడక్ట్స్ బాగుంటాయి, ఏ ప్రొడక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అని. సో కమింగ్ టు బ్లష్, ఆల్రెడీ మనం క్రీమ్ బ్లష్ అయితే అప్లై చేసాము. టు సెట్ ఇట్ వీఆర్ యూజింగ్ పౌడర్ బ్లష్ యాజ్ వెల్. ఇది కూడా మ్యాక్ నుంచే. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ మేకప్ కమింగ్ టు హెయిర్, తన హెయిర్ ఆల్రెడీ చాలా లాంగ్ ఉందన్నమాట. ఆల్రెడీ స్ట్రైట్నింగ్ అండ్ క్రింపింగ్ కూడా చేశాము. సో ఇక్కడ ఈరోజు ఏంటంటే, సో వితౌట్ ఎనీ హెయిర్ స్ప్రేస్, వితౌట్ ఎనీ సెట్టింగ్ స్ప్రేస్, ఏది యూజ్ చేయకుండా హెయిర్ స్టైల్ చేద్దాము. సో మనం అనుకున్న రిజల్ట్ వస్తుందో లేదో కూడా చెక్ చేద్దాము. సో ప్రెసెంట్ అయితే నేను బ్యాక్ కోమింగ్ అయితే స్టార్ట్ చేశాను.
సో ఫైనల్గా టోటల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అనుకున్నట్టు హెయిర్ స్టైల్కి ఎలాంటి స్ప్రేస్ మనం యూజ్ చేయలేదు. సో వాల్యూమ్ కూడా మంచిగానే అనిపిస్తుంది అనమాట. సో గైస్ మీకు ఈ లుక్ ఎలా అనిపించింది, న్యాచురల్గా ఉందా, ఎలా ఉంది, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గైస్ ఏదైతే నేను ఈ వీడియో చేస్తున్నానో ఇది మీకు యూస్ఫుల్ అవ్వాలి, అలానే మేము ఏం ప్రోడక్ట్ వాడతాం బ్రైట్స్ మీద అని మీకు ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే లుక్ అలా ఎలా వచ్చింది, సో ఒక ఎగ్జైట్మెంట్లో మీరు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నేను ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు చూపిస్తూ చేశాను. సో గైస్ ఇఫ్ యూ లైక్ మై వర్క్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఇంకా మీకు ఏమన్నా మేకప్ లుక్స్ కావాలి, నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనైతే మీకు ఏం మేకప్ లుక్ కావాలన్నా నేనైతే ఇలా వీడియో చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బాయ్.